వచ్చింది. ఓకే. నమస్కారం సార్. ఐఎమ్ డాక్టర్ వెంకటరెడ్డి, నేచురోపతి. సార్ మీ ఏజ్ ఎంత సార్? 73. సార్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి. ఓకే సార్, మీ హ్యాబిట్స్ చెప్పండి సార్. ఏం హ్యాబిట్స్, పర్టికులర్ హ్యాబిట్స్ అంటే ఏం లేవు. మీకు ఎంత 73 ఏజ్లో మీకు ఏమైనా కాంపిటీషన్ వచ్చింది సార్ ముందు? వచ్చినాయి. ఎలాంటి అంటే ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు దాదాపు 2006లోనో 2007లోనో మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. అయితే మోకాళ్ళ నొప్పులు వస్తే డాక్టర్ దగ్గరికి పోయాం. వాళ్ళు స్కానింగ్ చేశారు, దాని తర్వాత రకరకాల ఎక్స్రేలు తీశారు. తీసి మీకు ఈ మోకాళ్ళు అరిగిపోతున్నాయి, అందుకనే మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలా, ట్యాబ్లెట్లు తీసుకోవాలా రెగ్యులర్గా. ఒక 6 months వరకు ట్యాబ్లెట్స్ వాడాలి. తగ్గకపోతే మళ్ళీ దానికి ఫర్దర్ నీ రిప్లేస్మెంట్ కానీ ఏదైనా వేరే ఆపరేషన్ ఏది అవసరంతో చెప్తాం. 2008లో 7 or 8. దాని తర్వాత అప్పుడు ఏమైపోయిందనంటే ఇక వాళ్ళు ఏమి మెట్లెక్కద్దన్నారు. దాని తర్వాత ఎక్కువ దూరం నడవద్దు, 300-400 గజాల కంటే ఎక్కువ దూరం, ఎక్కువ శాతం స్ట్రెయిన్ కాకండి, ఎక్కువ నడవకండి, ఇంకా ఇదైపోతుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత ఒక 3-4 days అదే విధంగా ఆలోచిస్తున్నాను. లేకపోతే ఎట్లా అయితే ఇంత దూరం నడవకపోతే ఎంతమైన పరిస్థితి అని చెప్పేసి ఆలోచించి ఇక భగవంతుని ముక్కుకొని అప్పుడు తెల్లారుజాము చేసేసి 4 చేసి రెడీ అయిపోయి ఒక 3-4 kilometers వరుసగా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. 4 kilometers నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇంకో 3-4 kilometers మళ్ళీ నడుచుకుంటూ వచ్చేస్తాం. చాలా అప్పటి నుంచి మళ్ళీ మొక్కలు ఏమి అది పర్టికులర్ మెడిసిన్స్ కానీ, పర్టికులర్ తిండి కానీ, పర్టికులర్ డైట్ కానీ అట్లాంటిది ఏం లేదు. తర్వాత ఇంకేమైనా కాంప్లికేషన్ ఉందా సార్? అంటే మీకు అంటే ఏమంటారు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాము. లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, లేకపోతే మీకు అలాంటి ఒక 20-25 years నుంచి డయాబెటీస్ ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళతో ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటే ఎప్పుడు ఒక్కొక్క ట్యాబ్లెట్ అట్లా తీసుకుంటాం. అయితే దాన్ని వాళ్ళు చెప్పినటువంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ మటుకు నేను ఎప్పుడు ఫాలో ఫుడ్ రిస్ట్రిక్షన్స్ మటుకు నేను ఎప్పుడు ఫాలో అవ్వాలి. ఎందుకంటే మొదట్లో వాళ్ళు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ పెట్టి మార్నింగ్ 8కు ఇట్లా ఒక 2 ఇడ్లీలు తినాలా, మళ్ళీ 10 గంటలకు ఇట్లా ఒక 2 బిస్కెట్లు తినాలా, మధ్యాహ్నం పూట ఇట్లా కొద్దిగా రైస్ తినాలా, సాయంత్రం చపాతీ తినాలా, 4 o'clock ఒక 2 బిస్కెట్లు టీ తీసుకో పెద్ద ప్రిస్క్రైబ్ చేశారు మెడిసిన్స్ అని. ఆ విధంగా మీరు చేస్తూ ఉంటే మీరు కంట్రోల్ వస్తుంది, ట్యాబ్లెట్లు వేసుకోవాలా, ఎప్పటికప్పుడు చెకప్ చేసుకోవాలా, ఇదంతా చెప్పారు. చెప్తే అది డాక్టర్స్ చెప్పారు కదా, మనం ఫాలో కావాలా, లేకపోతే ఏం కాంప్లికేషన్స్ వస్తుంది అని చెప్పేసి ఒక 4-5 రోజులు, వారం రోజులు, దాన్ని 10 రోజుల దాకా దాన్ని ఫాలో చేసినప్పుడు చేసేసరికి విపరీతమైన వీక్నెస్ వచ్చింది. వాళ్ళు చెప్పినటువంటి ఫాలో చేయడం వల్ల విపరీతమైన వీక్నెస్ అన్నమాట. 20 అడుగులు నడిస్తే, 10 అడుగులు నడిస్తే తూలిపోయినట్లు కావడం, దాని తర్వాత ఇట్లనే డిస్టర్బెన్స్ కావడం, దానిలో సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు మాకు లక్నోలో జడ్జెస్ కోసం ఏతుందో అకాడమీ, జ్యుడిషియల్ అకాడమీ లోపల మాకు ప్రోగ్రామ్ ఉంది. ఒక 8 రోజులు అక్కడ వివిధ సబ్జెక్టుల మీద మాట్లాడతారు అన్నమాట. సో దానికి మేము వెళ్ళాము. ఇక్కడి నుంచి 1-2 జడ్జీలకు వెళ్ళాము. మేము వెళ్ళిన తర్వాత ఫస్ట్ వెళ్ళాను, ఒక రోజు వీళ్ళు చెప్పిన విధంగానే ఫాలో చేశాను. సెకండ్ డే కూడా దాదాపు వీళ్ళు చెప్పినట్లే ఉన్నాను. నాకు ఎందుకో వీక్నెస్ అనిపిస్తుంది, ఇదంతా కరెక్ట్ కాదేమో అనిపించింది. వీళ్ళు చెప్పినటువంటి పద్ధతులు ఫాలో చేయడం వల్ల అది ఏదో నేచర్కు విరుద్ధంగా ఉంది, లేకపోతే మనకు బాడీ దీనికి విరుద్ధంగా ఉంది అని చెప్పేసి మన మనసుకు అనిపించింది. అందుకని నా ఓన్ డెసిషన్ తీసుకొని ఆ రోజు పొద్దున 8 o'clock డైనింగ్ టేబుల్కి వెళ్ళిపోయి మంచిగా ఒక 2 ప్లేట్ల పూరి ఉంటే న్యూ వెజ్లో వచ్చిన పూరి తినేసినాం, షుగర్ టీ తాగేసినాం. దానిలో ఇక దాని తర్వాత మధ్యాహ్నం పూట అన్ని మామూలు భోజనం చేసినాం, స్వీట్ ఉంటే స్వీట్ తినేసినాం, అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఫాలో చేయాలి. నేను స్వీట్ తింటా, కలాకాన్ తింటా, గులాబ్ జామున్ తింటా, అన్ని రకాల స్వీట్లు తింటా, ఫ్రూట్స్ తింటా, ఎప్పుడైనా ఒకసారి దానిలో జొన్న రొట్టె తింటా, అన్నం తింటా, నో రిస్ట్రిక్షన్స్. మీ ఏజ్ 73 కదా సార్? అంటే మీకు ఇప్పుడు ఏమన్నా కాంప్లికేషన్ అనిపిస్తుందా? అంటే కంపేర్ టు రిటైర్మెంట్ తర్వాత లైఫ్లో ఏమన్నా? అంటే మాకు
డిస్కంఫర్ట్ అనేటటువంటి పెద్దగా ఏం లేదు, మా ఓన్గా డిస్కంఫర్ట్ మనం చేసుకున్న ఓన్ డిస్కంఫర్ట్. మీరు మీ లైఫ్ని ఎట్లంటే నిజంగా రియల్గా బిజీగా ఉన్నారు ఇప్పుడు కూడా, బుక్స్ రాయటాలు, తర్వాత మాలాంటి వాళ్ళతో డిస్కస్ చేయటాలు, ఐడియాస్ ఇవ్వటాలు, అందుకోసం మీరు ఎట్లా ఉంటారు, హెల్దీగా ఉన్నారు మెంటల్గా, ఫిజికల్గా, ఫుడ్ పరంగా మంచిగా ఉన్నారు కాబట్టి పెద్ద చేంజెస్ కనపడుతుంది. 73 అంటే నమ్మబుద్ధి కావట్లేదు మీ నిజంగా. సాయిబాబా అనుగ్రహం, బాబా దైవానుగ్రహం తప్పించి మనకు ఏం లేదు. అంటే పుస్తకాలు రాయడం అనేది కానీ, లేకుంటే ఇప్పుడు చూడండి డిసెంబర్ 1కు రైతుల సదస్సు పెట్టాం. అంతకుముందు అనేక మంది రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఈచ్ ఫ్యామిలీకి మనం 10,000 చేసాం. ఈసారి కూడా కొంత డోనర్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి వాళ్ళని మిగతా వాళ్ళందరినీ. ఫ్రెండ్స్ ఒకరు 10,000 ఇస్తున్నారు, ఒకరు 20,000 ఇస్తున్నారు, ఒకరు 35,000 ఇస్తున్నారు, ఒక 10 మంది ఫ్రెండ్స్ అక్కడ సాయం చేస్తున్నారు. దానికి ఆ రైతు కుటుంబాలకు మనం ఆదుకున్నట్లు అవుతున్నది వాళ్ళని. అంటే ఒకటి విషయం ఏంటంటే ఇక్కడ ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్పదలుచుకున్న విషయం కూడా ఏంటంటే సమస్యలు వస్తాయి, మనిషికి కాకపోతే ఎవరికి వస్తాయి సమస్యలు వస్తాయి. సమస్యలకు కారణం కాదు, సమస్యలకు మెడికల్ మాఫియా కారణం కావచ్చు, సమస్యలకైతే కార్పొరేట్ దవాఖానాలు కారణం కావచ్చు, ప్రభుత్వ విధానాల కారణం కావచ్చు, కల్తీ విత్తనాలు కారణం కావచ్చు, లేదా కల్తీ నూనెలు, కల్తీ వస్తువులు మార్కెట్లోకి విస్తృతంగా రావడం కారణం కావచ్చు, లేదా ఫైనాన్షియల్గా ఇప్పుడు సమాజంలో ఉండేటువంటి ధరల పెరుగుదల, రకరకాల పాలసీలు కావచ్చు. సో ఈ యొక్క మన కుటుంబానికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులకు, లేదా చిన్న చిన్న ఫ్యామిలీస్కి ఉండే ఆర్థిక ఇబ్బందులకు భర్త కారణమని భార్య, భార్య కారణమని భర్త, లేదా ఇప్పుడు పిల్లలు ఇట్లా అవుతున్నది అనేటువంటి కారణం, ఈ వీళ్ళల్లో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కానీ అసలు కారణం దొంగలు వేరే ఉన్నారు, దొంగలు వేరే ఉన్నారు. అసలు నూనె పెరగడం రావడం జరుగుతుంది కదా, ఎవ్రీథింగ్ కల్తీ. దీన్ని ప్రభుత్వాలు నిరోధించలేకపోతుంది. దీన్ని ఈ ప్రభుత్వం స్కూళ్ళల్లో కూడా గాంజా దొరుకుతున్నదని అంటే, లేకపోతే స్కూల్లో కూడా డ్రగ్స్ వస్తున్నాయి అంటే మరి ఏం ప్రభుత్వాలు ఇవి? అవి కూడా కంట్రోల్ చేయలేరా వీళ్ళు? ఇవి కూడా కంట్రోల్ చేయలేరా? అందుకనే ఇవన్నీ వ్యవస్థలో ఉండేటటువంటి ఏవైతే ఇప్పుడు ఇతరుల సంపదను దోచుకోవాలనేటువంటి ఒక మనస్తత్వం ఉన్నదో, లేదా దానికి అవకాశాలు కల్పించినటువంటి వ్యాపార వర్గాలు ఉన్నాయో, ఈ మెడికల్ మాఫియా లాంటివి, అది కారణం. కంట్రోల్ చేయాలి. దాని నుంచి మనం సమాజం బయటపడాలనంటే ఒకటే అండి, వ్యవసాయ రంగంలో ప్రధానంగా ఈ సేంద్రియ వ్యవసాయం మీద ఇవాళ అందరూ కేంద్రీకరించాలి. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు తమ బడ్జెట్లో ఎక్కువ శాతం కేటాయించి ఈ యొక్క ఎరువులు, ఏది పురుగుల మందులు, వీటిని తక్కువ చేసి మన పాత సాంప్రదాయ వ్యవసాయాన్ని వాళ్ళు అభివృద్ధి చేయాలా, పశు సంపదను అభివృద్ధి చేయాలా, అగ్రికల్చర్ నిలబెట్టాలి. ఫస్ట్ భారతదేశం బ్యాక్ బోన్ అగ్రికల్చర్. బ్యాక్ బోన్ ఇడిసబెట్టి అయితే ఉందో వేరే హిప్పీ కటింగ్లు చేస్తున్నారు. ఓకే, నేను చెప్పింది బ్యాక్ బోన్ అగ్రికల్చర్. కాబట్టి మీరు అగ్రికల్చర్ ఏమైపోతున్నా దాని లోపల వాటి లాభం వస్తలేదు. కాబట్టి రైతు ఏమనుకుంటున్నాడు, నా 2 ఎకరాలు అమ్మేసి 2 కోట్లు తీసుకొచ్చి హైదరాబాద్ ఏదో జాబ్ చేసుకుంటూ బతుకుతా అంటున్నాడు. అన్ని వదిలిపెడుతున్నారు. ఇక్కడ కూడా మీరు పాయింట్ కరెక్ట్ సార్. అయితే ఏమైతుందంటే ఈల్డ్ కోసము పెస్టిసైడ్స్ వాడుతున్నారు. అది మనం తీసుకున్నప్పుడు ఏమైతుందంటే క్యాన్సర్ లీడ్స్ టు ద క్యాన్సర్, సమ్ అదర్ డిసీజెస్. అదేదో గడ్డి మందు అని చెప్తారు, డేంజర్ అంటారు. గడ్డి మందు వాడినారు. సో అందుకని ఏంటంటే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు నిజంగా మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే దీన్ని కంట్రోల్ చేయండి. ఫస్ట్ దీన్ని కంట్రోల్ చేయండి. రెండవ విషయం ఏంటంటే ఎడ్యుకేషన్. ఇప్పుడు ఇంగ్లాండ్లో ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది, అనేక దేశాలు ఎడ్యుకేషన్ ఫ్రీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ, వాళ్ళకు లంచ్ ఇస్తారు, బట్టలు ఇస్తారు, స్కూల్కి తీసుకెళ్తారు. మన దరిద్రం గవర్నమెంట్ అవుతుందో రాష్ట్రాలు కానీ కేంద్రాలు కానీ బడ్జెట్కు కేటాయించేది 3%, 4%, 6%, 7%. ఎడ్యుకేషన్ ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ. అంటే చైనా వాళ్ళు ఒకటి చేశారు కదా, ఇది 18 సంవత్సరాల పిల్లలకి ఏదో ఇంటర్నెట్ ఓన్లీ 2 hours. 12 years పిల్లలకు బంద్. ఏది ఇంటర్నెట్ లేదు, సెల్ ఫోన్ లేదు, అలా ఏ పేరెంట్స్ ఇవి లేదు. అదే మీరే కదా సెల్స్ బిజినెస్ చేసేది, ప్రొడక్షన్ మీరే చేస్తారు కదా, ఎక్కువ శాతం సెల్స్ అన్ని కూడా. ఇట్లా మీరు ఎందుకు పెట్టారు అని అంటే, మా వ్యాపారం కంటే మా పిల్లల ఫ్యూచర్ మాకు ఇంపార్టెంట్ అని చెప్పారు. ఈవెన్ జపాన్ కూడా అట్లనే. చాలా దేశాలు ఏం చేసినాయంటే ఈ చిన్న పిల్లలకు సెల్ ఫోన్ వాడకాన్ని నిషేధిస్తున్నాయి. అంటే ఒక టైం పెట్టారు,
ఈ వయసు కంటే ఇన్ని గంటలు అది ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది అట సెల్. అవును సార్. ఆ సెల్ ఏతుందో ఆటోమేటిక్ గా నెట్ రాదు ఇక ఆటోమేటిక్ గా అయిపోతుంది. అప్పుడు ఏమైతే వాడు సముద్ర పని మీద పడతాడు, సముద్ర పని మీద పడతాడు, వేరే పని మీద చదువుకుంటాడు, ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, అంత మంచిగా. అందుకని ఏంటంటే ఇవాళ నేచర్ కి ప్రకృతికి మనం ఫాలో కావాలి, దగ్గర ఉండాలి. ప్రకృతి ఫాలో అయిపోతే అయిపోయింది. ప్రకృతిని ఫాలో అయిపోతే ఏ ప్రకృతిని ఎందుకు ఫాలో కావాలని చెప్తున్నా అంటే ఇక్కడ వెంకటరెడ్డి గారు ఈ సృష్టి ఎట్లా నేచర్ ఎంత బాగుందంటే మానవ జాతి బతకడానికి ఎంత ఆక్సిజన్ అవసరమో భూమి చుట్టూ అంత ఆక్సిజన్ ఉంటుంది. మానవ జాతికి ఎంతైతే నీళ్ళు అవసరం ఉంటుందో ఆ నీళ్లు కంపల్సరీ వస్తాయి దీనిలో. ఈ సృష్టిలో ఎంత వేడి ఉండాలా, మనకు ఎంత వేడితో మనం బతుకుతున్నామో అంత వేడి అవసరం. మరి అదే ఒకవేళ ప్రకృతికి కోపం వచ్చి సూర్యుడు ఇంకా కొంచెం దగ్గరికి వచ్చాడు ఏమైపోతుంది ప్రకృతి. సో బట్ అరేంజ్మెంట్ ఎట్లా, భూమి ఎట్లా తిరగాల సూర్యుని చుట్టూ, చంద్రుడు ఎట్లా తిరగాల, ఎంత డిస్టెన్స్ ఉండాలి, ఎంత డిస్టెన్స్, ఇవన్నీ గ్రహాలు ఎట్లా తిరగాల అనేది సిస్టమేటిక్ వండర్ఫుల్ మెటిక్యులస్ గా వాళ్ళు అరేంజ్మెంట్ జరిగింది. మనం ప్రకృతి విరుద్ధంగా పోతున్నాం, మనం దానికి విరుద్ధంగా పోతున్నాం. అప్పుడు ఈ డిసీజెస్ వస్తున్నాయి, దానికి విరుద్ధంగా పోతున్నాం, డిజాస్టర్స్. ఇప్పుడు ఎండాకాలం ఎందుకు అవసరం, ఎండాకాలం ఎందుకు అవసరం అంటే ఎండాకాలం ఉంటేనే కదా నీళ్లు వేడి ఆవిరైపోయి మేఘాలుగా పైకి వెళ్తాయి, దానివల్ల వర్షాలు వస్తాయి. సో అడవులు నీకు అవసరము, యాక్చువల్ గా ఎలుకలు అవసరము, పిల్లులు అవసరము, రకరకాల జంతువులు అవసరము, అవన్నీ అన్ని సిస్టమ్ ఉండాలి. అందుకని ఆ సిస్టాన్ని మనం జస్ట్ డిస్టర్బ్ చేయకుండా ఇప్పుడు మనం డిస్టర్బ్ చేయకుండా అంటే ఒక ఫారెస్ట్ కానీ నదులను కానీ ఇంకోటి కానీ డిస్టర్బ్ చేయకుండా. ఇప్పుడు ఇల్లేదో ఇప్పుడు మోసి బాగు చేయడము, ఇంకోటి బాగు చేయడం, గంగా నదిని బాగు చేయడం, అరే నాయన మీరు బాగు చేయాల్సిన అవసరం లేదు, దానిలోకి ఏవైతే కెమికల్స్ వస్తున్నాయో ఆపితే చాలు. ఇండస్ట్రియల్ పొల్యూషన్ అంతా అక్కడ కలుస్తుంది కదా, ఇండస్ట్రియల్ పొల్యూషన్ కలిసేది గంగా నది కావచ్చు, మోసీ నది కావచ్చు, ఇంకో నది, ఇక్కడ అన్ని కాలుష్యాలు దానిలో కలుపుతున్నారు. దానిలో కలిపే బదులు దానికి ఏదో ఇతర దేశాలలో ఏవైతే సిస్టమేటిక్గా దాన్ని వేరే దగ్గరికి తీసుకుపోవడానికి ఏర్పాటు చేస్తున్నారో ఖర్చు 50,000 కోట్లు, 50,000 కోట్లు, 1,00,000 కోట్లు. ఇండస్ట్రియల్ బాధ్యత కూడా ఉంటుంది దానిలో. వాళ్ళు గవర్నమెంట్ కలిసి అవుతుందో దానికి ఒక ఆల్టర్నేటివ్ వెతకాల. ఆల్టర్నేటివ్ నీళ్ళల్లో కలవనీయద్దు. ఏమైతుంటే సార్ స్కిన్ ఎలర్జీస్, క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ చెప్పాలంటే మనకి ఏమవుతుంది, సోరియాసిస్ ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే స్కిన్ సంబంధించిన క్యాన్సర్ అంతే ఏమవుతుందంటే మొత్తం వాటర్ తీసుకోవడం వలన. వెంకటరెడ్డి గారు స్కిన్ ఎలర్జీస్ కాదు, దానివల్ల పండే ఆకుకూరలు కానీ దానివల్ల వండేటటువంటి ఒక వెళ్ళి కానీ దానివల్ల అవి ఎట్లా తయారవుతాయి. ఇప్పుడు మోసీ నది ఒడ్డున వండేటువంటి కూరగాయలు దానిలో మరి తింటే ఏమవుతుందో ఇక భగవంతుడు. అందుకోసం మీరు మంచి పెరడు పెట్టుకున్నారు సార్, రియల్ గా గ్రేట్ ఉంది ఇదంతా. థ్యాంక్ యూ అండి. చంద్రకుమార్ గారు, జస్టిస్ రిటైర్డ్. థ్యాంక్ యూ అండి.